సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో విషాదం నెలకొంది. గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలపై బండరాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సరోజన, మమతగా గుర్తించారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. చందు, సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే అక్కన్నపేట మండలంలో ఉన్నటువంటి గోవర్ధనగిరి గ్రామంలో ఈ యొక్క విషాదం అయితే చోటు చేసుకుంది. ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి 2 మహిళలు అయితే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో 2 మహిళా కూలీలు అయితే తల్లి కూతుళ్ళు ఒకేసారి ఈ మృతి చెందడంతో అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఉపాధి హామీ చేస్తుండగా అయితే బండరాళ్ళు మీద పడి తల్లి కూతుళ్ళు ఒకేసారి మృతి చెందడంతో అక్కడ ఉపాధి హామీ కూలీలు అయితే అవక్కైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే తల్లి కందారపు సరోజ, కూతురు మమతగా అయితే అక్కడ మృతి చెందారు. అయితే ఇంకా మిగతా వాళ్ళకైతే 6 మందికి పలు గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మృతదేహాల వద్ద అయితే కుటుంబ సభ్యులు అయితే కన్నూరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంలో గ్రామంలో చూసుకున్నట్టయితే విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. క్షతగాత్రులను అయితే మిగతా గాయాలైనటువంటి క్షతగాత్రులను అయితే 108 సాయంతో అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చందు. రైట్, థ్యాంక్ యూ. ఆయన ఫోన్ చేస్తాడట.